హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. అరగంట ఆకుని కడుక్కొని ఉడకబెట్టుకుందామండి. ఇలా మరిన్ని నీళ్ళు పోసి ఇలా బాగా గుంజుకోవాలండి. బాగా గుంజల కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గ్లాసులు వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. పొయ్యి పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. చూడండి, ఆకు ఇలా మెత్తగా వచ్చి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆపుకొని వడపోసుకోవాలండి. నీళ్ళు ఉంటాయి ఆకులు ట్రేలో వడపోసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోయినాక తిరగమాత వేసుకుందాం. లట్టిని కూడా తిరగమాత వేసుకుందాం. ఈ ఆకుని ఇలా ట్రేలో వేసుకున్న తర్వాత ఆరిన తర్వాత కొంచెం పిండుకోవాలండి. నీళ్ళు ఉంటాయి, పిండుకొని కోడిగుడ్లు కూడా 3 ఉడకబెట్టుకోవాలండి. 3 4 ఆకులు బట్టి ఉడకబెట్టుకొని దానిలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకో కరేపాకు వేసుకున్నామండి. తిరగమాత ఉల్లిపాయలు వేసుకుని బాగా ఉల్లిపాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇందులో దానిలో వేసాను కొంచెం ఉల్లిపాయలు. అలా పిండుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి, ఇందులో వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగినాయి. కారం మనం కొట్టుకుంటామండి. చిన్నులపాయలు జీలకర్ర వేసిన కారం, ఉడి కారంలో చిన్నులపాయలు జీలకర్ర వేసుకొని కొట్టుకున్న కారం వేసుకోవాలండి. ఫ్రై కాబట్టి అని మీరు చేసుకొని ట్రై చేసుకోండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.